కోసం సర్పంచ్ల జేఏసీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు వినతి పత్రం, ముడుపులను కార్యాలయం గేటుకు కట్టి బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అప్పుల బాధతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటూ సర్పంచ్ల జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రైట్ టు పెండింగ్ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇటు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసము తాము అప్పులు చేసి మరి ఏదైతే ఇటు అప్పులు చేశామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే పంచాయతీరాజ్ కార్యాలయానికి సంబంధించినటువంటి గేటు దగ్గర ముడుపులను ఏదైతే వినతి పత్రం ముడుపును కూడా కడుతున్నటువంటి పరిస్థితి మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ముడుపులను ఏదైతే వినతి పత్రాన్ని ముడుపుగా కడుతూ ఇటు గేటుకి కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడని జేఏసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఈ ప్రభుత్వానికి అనేక సార్లు 18 నెలల నుంచి మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ మా సమస్యను పరిష్కరించామని ప్రభుత్వాన్ని కోరినా మా సమస్య పరిష్కరించలేదు. మేము సర్పంచ్లం, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం. మా పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే ఎన్నో కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారు. అందాల పోటీలని 250 కోట్లు పెట్టిరు, మూసి ప్రక్షాళన చేస్తున్నాను 1000 కోట్లు పెట్టిరు. అంటే ఇట్లాంటి ఎన్నో పనులకు ఎన్నో ఆటికి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. మరి మొన్న 1500 కోట్లని ఒక నియోజకవర్గానికి పోతున్నారు. మా కేవలం 600 కోట్లు ఈ స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి మా సర్పంచ్లకు చెల్లించాలని మేము 18 నెలల సార్లు మొరపెట్టుకున్నా కానీ పరిష్కరించకపోవడం సరి. మళ్ళీ దీనికి అనుగుణంగా మంత్రివర్గం అంతా క్యాబినెట్ మేము సర్పంచ్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నామని కలరింగ్ ఇచ్చి మా ఇండ్ల మీదకి అందరు అప్పులోలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేసింది. ఇంకా మేము చేయవలసింది అనేక రకాలుగా నిరసన తెలిపినాం. ప్రజాభవన్ ముంగట బట్టలు ఇప్పి మేము మా బాధను గోడును ఎలవోసుకున్నాం. అయినా కానీ పరిష్కారం చూపపోయడం మాకు చాలా బాధ అవుతుంది. దానికి తోడు నిన్న సీతక్క గారు మా నియోజకవర్గంలో తిరుగుతూ మేము ఎన్నికలు పెడుతున్నాం, అంతా కార్యకర్తలంతా మీరు రెడీ ఉండండి అంటే మళ్ళీ మా అందరూ మెడలకు ఉరితాడు వేసుకో చచ్చిపో అనే పరిస్థితిలో మమ్మల్ని తెస్తున్నారు. అంటే మా బిల్లుల మీద ఎటువంటి స్పష్టత లేదు, ఎటువంటి వైఖరి లేదు. మా కనీసం ఇన్ని రోజుల సంది మొత్తుకుంటాం. ఈ మంత్రి రివ్యూ మీటింగ్ ఒక్కసారి పంచాయతీరాజ్ సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ లో ఒక రివ్యూ మీటింగ్ అధికారులతో పెట్టి మాకు రావాల్సిన బిల్లుల మీద ఒక న్యాయం చేస్తే అది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. కానీ మమ్మల్ని ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం. అనేక రకాలుగా మా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతుర్రు. మా గోడు మా బాధ పట్టించుకోకుండా ఉన్నది. ఇవాళ పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కలిసినాం, మా గోడు ఎలా పోసినాం. మేము సోమవారం నాడు మాట్లాడుతాం మంత్రివర్గంలో, అందరికీ తెలుసు మా బిల్లులు రాలేదని. కానీ బయట ప్రజలకు మాత్రం ఏమని చెప్పారు, సర్పంచ్ల బిల్లులు 153 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పారు. ఎక్కడ కూడా ఏ సర్పంచ్ కూడా రూపాయి వాడలేదు. మీరు ఎన్నికలు పోతున్నాం అంటారు, మీ సంతోషమే, కానీ మా బిల్లులు ఇచ్చిపోండి. మా గోడును మా ఆత్మహత్యలు చూడకండి. మీరు ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసిన వాళ్ళం. మేము గోడేలా పోసుకుంటే మీకు బాధ సరైనది కాదు. కాబట్టి మా బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని వేడుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తానికి అయితే వెంటనే తమ బిల్లులను చెల్లించాలంటూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఏదైతే 600 కోట్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విడుదల చేయాలి. సో బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ల జేఏసీ నేతలందరూ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.